నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సంవత్సర కాలం నుంచి గతంలో సర్పంచులు చేసిన వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఇంకా అలానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు. ఒకవైపు సెక్రటరీ ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి ఇట్లాంటి ప్రయత్నాలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఏంటి సంవత్సర కాలంగా ఒకవైపు గ్రామాల్లో అధికార పాలన నడుస్తుంది, పెండింగ్ బిల్స్ అలానే ఉన్నాయి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన అనేది ఒక బూటకంలాగా కనపడుతుంది. ఎందుకో తెలుసా, ప్రజలు గ్రామాలలో నివసిస్తున్న వారు గ్రామ పంచాయతీలకు ఒక చిల్లి గవ్వ కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. గ్రామాలకు అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు మా పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న రైతులు కానీ అనేక మంది గోసదీస్తున్నారు అనేది తెలుస్తుంది. మేము సర్పంచులం దాదాపు మా పదవి కాలం అయిపోయి సంవత్సరం పూర్తి అవుతుంది. మా పెండింగ్ బిల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ని, అదేవిధంగా మినిస్టర్లని అందరినీ కలిసి వినతిపత్రాలు ఇచ్చినాం. అధికారులకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గవర్నర్ గారికి కూడా వినతిపత్రం అందజేసినా మా పెండింగ్ బిల్లు అనేది ఇవ్వలేదు. ప్రభుత్వం రేపిస్తాం, మాపిస్తాం అది అని చెప్తుంది. మొన్న 750 కోట్లు రిలీజ్ చేసినాం అన్నాడు. 750 కోట్లు ఎక్కడివి కాదు. 2023లో పనిచేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసినాయి. ఆ బిల్లులు రిలీజ్ అయితే మేము ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. అసలు ప్రభుత్వం ఎస్ఎఫ్సి నుంచి మాకు ₹1 రాలేదు. మన ఊరు మన బడి కార్యక్రమాలు చేసి ఆ పనులు చేసారు, ఆటివి రాలేదు. ఎస్డిఎఫ్ నిధులు చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి, ఆటి నిధులు ఇంకా ఇప్పటిదాకా ఆ చెక్కులు ఫీజింగ్లో ఉన్నాయి, ఇవ్వలేదు. అనేకమైన అట్లా ఉన్నాయి. ఏమైనా గ్రామ పంచాయతీలో మేము జనరల్ ఫండ్ నుంచి చెక్కులు జనరేషన్ ఆటిన పైసలు మొన్న కొన్ని పైసలు రిలీజ్ అయినాయి. అంతేగాని ₹1 కూడా ఎస్ఎఫ్సి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దాదాపు ప్రజాపాలన అని చెప్పేసి 14 నెలలు పూర్తయింది. సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మొన్న ఈ ప్రభుత్వము గ్రామంలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహిస్తే ఒక జగిత్యాల్లో ఒక సర్పంచ్ పెట్రోల్ మీద పోసుకుండు. ఓ సర్పంచ్లో అది ములుగు జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. కొడంగల్లో సర్పంచ్లు పెండింగ్ బిల్లుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా మేము అనేక ఇబ్బందులు తీస్తున్నాం. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే మేము సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నుంచే రాష్ట్రంలో ఉన్న సర్పంచులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు. జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమాల ద్వారా ఈ సర్పంచుల పెండింగ్ బిల్లు సాధిస్తామనే దాని మీద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం 5వ తారీఖు ముట్టడికి పెట్టినాం. గతంలో కూడా ఒకవైపు సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాలు చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏం స్పందన రాలేదు. మీకేం చర్చించారు? మీతో ఏమైనా ఇస్తాము లేదు అనే విషయాలు? ఇప్పటిదాకా ప్రభుత్వం చెల్లిస్తామని ఒక స్పష్టమైన ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. సంబంధించిన మంత్రి ద్వారా కూడా బిల్లులు చెల్లిస్తాం అంటారు, కానీ ఎప్పుడు చెల్లిస్తారు, ఏది చెల్లిస్తారు అని ఒక స్పష్టమైన ప్రకటన లేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటారు. మరి గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మరి మా పెండింగ్ బిల్లు మేము పనిచేసిన బిల్లులు అట్లనే ఉన్నాయి. ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు, ఏ విధంగా ఇది సాధ్యమేనా అని. ఇప్పుడు మీరు ఏదైతే చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు పెండింగ్ బిల్స్ కోసం ప్రభుత్వం చుట్టూ దాదాపు సంవత్సర కాలంగా తిరుగుతులు, ఒకవైపు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, నాయకులకు, కాంట్రాక్ట్ సంస్థలు ఉన్న వాళ్ళకు వెంటనే వాళ్ళకు ఉన్న పెండింగ్ బిల్స్ కావచ్చు రావాల్సిన డబ్బులు ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మీకెందుకు ఇవ్వలేకపోతుందంటే ఏం చెప్తారు? వాళ్లకు 9% నుంచి 12% వరకు వాళ్ళు కమిషన్లు, అధిక కమిషన్లు, పెద్ద కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కమిషన్లు చెల్లిస్తారు, వాళ్ళకు బిల్లులు ఇస్తారు. కానీ మా సర్పంచ్లో మేము ఎటువంటి కమిషన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాయి. మేము చేసింది 5 లక్షల నుంచి 10-15 లక్షలు, 20 లక్షల వరకే ఉన్నాయి. మేము ఏం కమిషన్లు ఇవ్వాలి? ఇప్పటికే మేము వడ్డీలకు తెచ్చిన రూపాయల్లో అధిక వడ్డీలు అయినాయి. వాళ్ళకు బిల్లులు చెల్లిస్తానికే ఇప్పటికే 5-6 అంటే లక్షకు మేము దాదాపు 30-40 వేల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితులలో మాది ఉన్నది. మీరు ఎప్పుడు లాస్ట్ టైం పెండింగ్ బిల్స్ కోసం పెట్టారు? మేము దాదాపు పెండింగ్ బిల్ అనే దాని మీద ఈ దాదాపు 16 నెలలు గత ప్రభుత్వం నుంచి ఉన్నప్పటి సందే పెండింగ్ బిల్ ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటి సంది రిలీజ్ చేయవలసినది ఉంది. ఇప్పటిదాకా రూపాయి ఇవ్వలేదు. మీరు ఏ డిస్టిక్, ఏ బాల్కొండ, ఏ నియోజకవర్గంలో ఏ విలేజ్కి సర్పంచ్గా చేశారు? నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను అల్లందేచరు అనే గ్రామానికి సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎట్టుంది మరి అక్కడ
ప్రస్తుతం ఈ పల్లెటూళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా వరకు మన ఊరు మన బడి కార్యక్రమం కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఇతరిత కార్యక్రమాలన్నీ ఒకవైపు అట్లనే ఉండిపోతున్నాయి కదా! అక్కడ విలేజ్‌లో పరిస్థితి ఎలా ఉంటున్నాయి ఇప్పుడు? మేము పెట్టిన మొక్కలే గ్రామంలో ఉంటున్నాయి. ఆ గ్రామంలో ఆ మొక్కలు నీళ్లు పోస్తామన్నా కానీ ట్రాక్టర్కు డీజిల్కి డబ్బులు లేని పరిస్థితిలో గ్రామాలు ఉన్నాయి. మేము పెట్టిన నర్సరీలే ఉన్నాయి. అంటే ప్రభుత్వం చెప్తుంది కానీ మేము ప్రతి సారి గ్రామ పంచాయతీలకు నిధులు చెల్లిస్తున్నాం. అక్కడ అన్ని సవ్యంగానే జరుగుతున్నాయని ఎక్కడ చూసినా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది కదా! బాధ్యతగా వాళ్ళ మంత్రులకు తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. గ్రామాల్లో కనీసము రూపాయి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. మేము వేసిన సీసీ రోడ్లే ఉంటాయి, మేము వేసిన లైట్లే కనపడుతుంటాయి, మేము పెట్టిన మొక్కలే కనపడతాయి, మేము తెచ్చిన ట్రాక్టరే కనపడుతుంది, మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనం ఉండేది, మేము కట్టిన రైతు వేదికనే కనపడుతుంది, మేము నిర్వహించిన అభివృద్ధి పనులే కనపడతాయి, గ్రామంలో దర్శనమిస్తాయి. కానీ ఈ ప్రజాప్రభుత్వం ప్రజల పాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవి కనపడాయి. ఇప్పుడు గ్రామ సభలు జరిగినాయి. ముఖ్యంగా మీ ఏదైతే పల్లెటూళ్ళలో ఎక్కువ జరిగినాయి కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అంటే మీరు సర్పంచ్‌లు చేసింది కదా! మీరేం గమనించారు? అక్కడున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ప్రభుత్వము 6 గ్యారెంటీలు అని పెట్టిరు, 420 హామీలు ఇచ్చారు. గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తామన్నారు, గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు, మహాలక్ష్మి ఇస్తామన్నారు 2500 రూపాయలు. అనేక హామీలతోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది అందరికీ తెలిసిపోయింది. ఇది ఎక్కడ వేసినా గొంగడు అక్కడే. ఊళ్ళో మొత్తం నిన్న గ్రామ సభలు, రాష్ట్రం మొత్తం మీద గ్రామ సభలు పెట్టిరు. ఆ మండలానికి ఒక ఊరు ఎంపిక అని, చిన్న ఊరిని చూసుకొని ఎంపిక చేస్తున్నాం, అక్కడ రేషన్ కార్డులు ఇస్తున్నాం, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని ఒక మాటలు చెప్తాందుకే ఇన్ని రోజులు టైం పట్టింది. అంటే సంవత్సరం 14 నెలల నుంచెల్లి ఇది తీసుకొచ్చారు. వీళ్ళు గెలిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మేము 100 రోజులనే పూర్తి చేస్తామన్న పనులకు ఇప్పుడు 14 నెలల్లో వచ్చింది. 100 రోజులు పోయిన 14 నెలలకు వచ్చింది. అంటే ఆ పరిస్థితి అట్లా ఉన్నది. ఇది ఏం ప్రజాప్రభుత్వం, ఏది ప్రజాపాలన? మా పెండింగ్ బిల్ లేకుండా మేము గోసదీస్తున్నాం. పెండింగ్ బిల్స్ విషయంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినప్పుడు గతంలో ఉన్న సర్పంచులు మళ్ళీ పోటీ చేయాలంటే ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకు? ఎదురుగా ఇప్పటికీ సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది సర్పంచులు చనిపోయారు. అదేవిధంగా కొంతమంది సర్పంచుల కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనవి. అమ్మో సర్పంచ్ అంటే వద్దురా బాబు అనే పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికీ గ్రామ పంచాయతీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఇక సర్పంచ్ చేసేందుకు చేసిన వాళ్ళు అయితే ఎవరు చేస్తామని ముందుకు రారు. ప్రజాసేవ చేసేందుకు ఆలోచన ఉన్నా కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కూడా ఉండదు అనేది పూర్తిగా అర్థమయ్యేటట్టే ఉన్నది. మీరు చెప్పానన్న ప్రజాపాలన గ్రామాల్లో ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇంకా మీకు తెలియని కాదు, ప్రజాపాలన గురించి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే మాట్లాడారు. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సర కాలంగా 14 నెలలు 15 నెలల నుంచి ప్రభుత్వం అయితే ఎలక్షన్ కోడ్ నవంబర్ వరకు, మేము డిసెంబర్ వరకు నిర్వహించిన 14 నెలలుగా చెట్టుకు నీళ్లు పోసిన దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలాంటి అభివృద్ధి లాస్ట్ సిబ్బందికి శాలరీస్ లేవు సార్. అధికార పాలన నడుస్తుంది, డైరెక్ట్ అధికారులే వాళ్ళ కోఆర్డినేట్ చేస్తున్నారు నాయకులను. అధికారులు డబ్బు లేక మాజీ సర్పంచుల దగ్గర బదర్ల కోసం వస్తున్నారు. ఆ పంచాయతీ సెక్రటరీలు అవుతున్నారో 30,000 20,000 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ పంచాయతీ కార్యదర్శులు లక్షలు ఖర్చు పెట్టిన మేము వాళ్ళ దగ్గర వాళ్ళ శాలరీస్ లేవు. వాళ్ళ శాలరీస్కే విపరీతంగా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా మీకు మీడియా ద్వారా బహుశా రాష్ట్రం అంతా కూడా అన్ని పేపర్లలో ఈ మధ్యకాలంలో బాగా వచ్చేసింది. 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శులకు జీతాలు లేకపోతే వాళ్ళు చేసిన డీజిల్ అంటే ట్రాక్టర్లో డీజిల్ మెయింటెనెన్స్, అది గ్రామాలలో స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి ట్రాక్టర్లతోని డంపింగ్ తరలించాల్సినటువంటి ట్రాక్టర్ డీజిల్ లేదు. వాళ్ళకు సిబ్బందికి శాలరీస్ లేవు. నిన్న మా దగ్గర ఒక సిబ్బంది చనిపోయిండు, 4 నెలలు 8 నెలల నుంచి జీతం లేదు. వాళ్ళకు చావు ఖర్చులు లేదు. వాళ్ళు మేమే తలాయిని వేసుకొని చావు ఖర్చు చేయాల్సిన దుస్థితి వచ్చింది. గతంలో ఒక 10,000 రూపాయలు గ్రామానికి తీసి ఇచ్చేవాళ్ళం. ఆ పరిస్థితి లేదు ఈనాడు. చాలా దుర్మార్గంగా ఉంది ఈరోజు. నిధులు ఎక్కడ? ఎస్ఎఫ్సి ఇస్తే, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తేనే గ్రామానికి 5 లక్షల 2 లక్షల 40,000 నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు 2.5 లక్షల వరకు ఇస్తే ట్రాక్టర్ మెయింటెనెన్స్, జీతాల సిబ్బంది జీతాలు, డీజిల్ ఖర్చులు, తర్వాత పోను ఈ మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బే లేదు. 14 నెలలు అది వేసే నవంబర్ 2వ తారీఖున వేసే ముందే ఇది మన ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని కారణంగా వాళ్ళు ఇవ్వడానికి ఎవరు ఆర్థిక శాఖ ఒప్పుకోలే. లేకుంటే ఆ రోజు వచ్చేది, ఇంత ఇబ్బందులు పడకపోయి సర్పంచ్ ఇంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకపోయేది.